మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వాక్యంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్ములను బట్టి గోధుమల వలె జల్లించటానికి మిమ్ములు కోరుకుంటూ ఉన్నాడు గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని ఇక్కడ ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఇక్కడ సీమోనుతో యేసయ్య ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని, ఆత్మీయ యాత్రలో నమ్మకంగా కొనసాగించబడుతున్న ప్రతి వ్యక్తిని సాతానుగాడు గోధుమల వలె జల్లించడానికి కోరుకుంటూ ఉంటాడు. దేవుని ఎడల నమ్మకంగా కొనసాగించబడుతున్న నిన్ను సాతాను భయంకరమైన బాధల చేత ముంచాలని, నీకున్న సకలమైన క్షేమాన్ని చెదరగొట్టాలని, నీ గుండెల్లో బాధ కలిగించాలని, నీ ఎదుట ఉన్న ఆనందాన్ని దుఃఖంగా మార్చాలని, నీతో సమాధానంగా ఉన్న వారందరినీ నీకు విరోధంగా మార్చాలని, అన్ని విధాలుగా నిన్ను జల్లించాలని సాతాను కోరుకుంటూ ఉంటాడు. ఈ సాతాను ఎవరినైనా కోరుకుంటాడు. ఎందుకంటే సాక్షాత్తు మన ప్రభువైన యేసయ్యనే సాతానుగాడు శోధిస్తూ వచ్చాడు. ఆ సాతాను శోధనకు దేవుడే అనుమతించాడు. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనిస్తే, నీతిపరుడు యథార్థపరుడు నమ్మకస్తుడైన యోబును జల్లించాలని సాతానుగాడు కోరుకున్నాడు. అందుకు దేవుడే అనుమతించాడు. దేవుడు అంటాడు సాతానుతో, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడూ లేడని దేవుడు సాతానుకు యోబును గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అప్పుడు సాతానంటాడు, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచివేశావు కదా, అందుకే యోబుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు అని. అంతేకాకుండా ఇదిగో అతనికి కలిగిన సమస్తం కూడా నీ వశములో ఉంది అని సాతానంటూ ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తే ఇక్కడ యోబు చుట్టూ దేవుడు 3 విధాలుగా కంచివేసినట్లుగా మనం గమనిస్తాం. మొదటిగా యోబు చుట్టూ కంచివేశాడు, రెండవదిగా యోబు ఇంటి వారందరి చుట్టూ కంచివేశాడు, మూడవదిగా యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కూడా కంచివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు, నమ్మకస్తులు, యథార్థపరులైన ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు ఈ విధంగానే 3 విధాలుగా కంచెవేస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరి దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తుడవైతే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీకున్న సమస్తము చుట్టూ దేవుడు నిశ్చయంగా కంచెవేస్తాడు. దేవుని యొక్క కంచెను నువ్వు పొందుకుంటే నీకు గాని, నీ ఇంటి వారికి గాని, నీకున్న ఆస్తికి గాని ఏ చిన్న నష్టము కూడా జరగదు. కారణం ఏంటంటే నీ చుట్టూ కంచివేసే దేవుడు బలహీనమైన వాడు కాదు, బలవంతుడైన దేవుడు. మరి ఆ బలవంతుడైన దేవుణ్ణి దాటుకొని నీ యొద్దకు రావడానికి ఎవ్వరికీ కూడా శక్తి లేదు. మనం మొదటిగా చదవబడిన వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, దేవుడే పేతురు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి సాతానుకు అవకాశం ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. అందుకే సాతాను నిన్ను జల్లిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సాతానుకు సెలవిచ్చిన దేవుడే పేతురు యొక్క విశ్వాసం తప్పిపోకుండా పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఇంతవరకు కాపాడబడి ప్రభువులో నిలిచి ఉన్నామంటే మన కొరకు మన తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సాతాను మనల్ని ఎత్తుకుని పోవాలని ఎన్నిసార్లు చూసినా, ఎన్నో ప్రయత్నాలు చేసి దేవునికి దూరం చేయాలని చూసినా, ఎన్నో సమస్యలు మనకు ఎదురైనా, జీర్ణించుకోలేని పరిస్థితులు మనకు కలిగినా, దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే మనం తొట్టిల్లకుండా కాపాడబడుతున్నాం. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, బాధలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, చనిపోవాల్సిన పరిస్థితులు నీ జీవితంలో కలిగినా, నువ్వు యోబు వలె దేవుని ఎదుట నమ్మకస్తుడుగా కొనసాగినట్లయితే నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచివేసి నిన్ను కాపాడుతాడు. సాతానుకు
నిన్ను శోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు, నువ్వు తొట్రెళ్లకుండా తప్పిపోకుండా నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడి బలపరచబడడానికి, విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందడానికి దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించుకుని దేవుని ఎదుట నమ్మకస్తుడుగా కొనసాగించబడాలి. మరి ఈ మాటలు వింటున్న నిన్ను సాతాను శోధనలన్నిటిలోంచి దేవుడు నిన్ను తప్పించి తొట్రెళ్లకుండా కాపాడునుగాక. విశ్వాసంలో నీకు బలమైన అభివృద్ధిని దేవుడు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. పేతురును శోధించడానికి, పేతురు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి మీరే అపవాదికి అవకాశం ఇచ్చినట్లుగా మీరు తెలియపరచారు. పేతురులో ఉన్న విశ్వాసం తప్పిపోకుండా పేతురు కొరకు మీరు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా ఎన్ని భయంకరమైన సమస్యలు, శోధనలు, జీర్ణించుకోలేని పరిస్థితులు నీ బిడ్డల జీవితంలో కలిగినా నీ బిడ్డలు ఎక్కడ కూడా విశ్వాసంలో, నమ్మకంలో తప్పిపోకుండా, తొట్టిల్లకుండా కాపాడబడినట్లుగా మీరు సహాయము చేయండి. నీ బిడ్డలు ఆ శోధనలన్నిటినీ జయించడానికి యోబుకు ఇచ్చిన ఆ విశ్వాసాన్ని మీరు కలుగు చేసి నీ బిడ్డలందరినీ కూడా స్థిరపరచి బలపరచి మహిమ మీరు పొందుకొనమని, నీ బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ, బిడ్డలకు కలిగిన సమస్తము చుట్టూ మీరే కంచెవేసి కాపాడమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.